మంగళగిరి రూరల్ ఎర్రబాలెం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం సంచలన హత్య జరిగింది. మచిలీపట్నం చెందిన కిలిమి లక్ష్మీ పార్వతిని ఆమె భర్త కిలిమి శంకర్ రెడ్డి గొంతు నులిమి హత్య చేసిన ఘటనపై మంగళగిరి గ్రామీణ సీఐ ఏవి బ్రహ్మం, గ్రామీణ ఎస్ఐ వెంకట్లు కలిసి కేసు నమోదు చేశారు. సీఐ బ్రహ్మం తెలిపిన వివరాల ప్రకారం 5 సంవత్సరాల క్రితం శంకర్ రెడ్డి లక్ష్మీ పార్వతికి వివాహం జరిగింది. వైవాహిక కలహాల కారణంగా దాంపత్య జీవితం దెబ్బతిని ఇద్దరూ విడిపోయారు. అనంతరం లక్ష్మీ పార్వతి చిన్నకాకాని గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరచుకొని ఎర్రబాలెంలో నివసిస్తూ ఉంది. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3:50 సమయంలో శంకర్ రెడ్డి ఆమె నివాసానికి వచ్చి దాడి చేయడంతో బాధితురాలు అరుస్తూ పక్కింటికి పారిపోయింది. నిందితుడు వెంటపడి లోపలికి వెళ్లి తలుపు గడిపెట్టుకున్న తలుపు తన్నుకొని లోపలికి వచ్చి గొంతు నులిమి హత్య చేసినట్టుగా వారు తెలిపారు. సంఘటనా స్థలానికి సిఐ ఎస్ఐ వెంకట్లు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నమస్కారం. ఈరోజు సుమారు 3:45 మధ్యాహ్నం 3:45 ఆ టైంలో మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఒక మర్డర్ ఒకటి జరగడం జరిగింది. అది భార్యని భర్త హత్య చేయడం జరిగింది. కిలిమి లక్ష్మీ పార్వతి అనే మహిళ, మచిలీపట్నం చెందిన మహిళని ఆమె భర్త అయినటువంటి శంకర్ రెడ్డి వచ్చేసి గొంతు పిసికి ఆమెను అతని కిరాతకంగా చంపడం జరిగింది. వీరికి సుమారు 5 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి పిల్లలు లేరు. అయితే ఒక 5 నెలల క్రితం వీరికి భార్యాభర్తలకు ఇద్దరు గొడవయ్యి ఈవిడ కాకాని వచ్చి ఇక్కడ దేవ మహేష్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఎర్రబాలెంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఈ దేవ మహేష్ మరియు ఈ లక్ష్మీ పార్వతి ఇద్దరు కలిసి జీవించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆమె అసలు భర్త అయినటువంటి శంకర్ రెడ్డి ఈరోజు ఎర్రబాలెం వచ్చేసేసి ఆమెని ఒకసారిగా లాక్కొని వచ్చేసి కింద ఫ్లోర్లో ఒక రూమ్లో బంధించి ఆమెను థ్రాట్లింగ్ చేసి ఘోరంగా చంపడం జరిగింది. సో వివరాలు తెలుసుకొని ఇప్పుడే నేను మా ఎస్ఐ గారు సీన్కి రావడం జరిగింది. ముద్దాయిని త్వరలో పట్టుకొని అతను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం అతని మీద చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం.